సో ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఆడియోని విని టైప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ, తమిళ్, గుజరాతీ ఇలాంటి ఇంకా చాలా లాంగ్వేజెస్లో వర్క్ చేసుకోవచ్చు మీరు. ఇంతేకాదు మీకు ఇండియన్ లాంగ్వేజెస్ కాకుండా వేరే కంట్రీ యొక్క లాంగ్వేజెస్ వస్తే మాత్రం ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది మీకు. నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు విత్ ఫార్మాటింగ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే $4.5 పర్ పేజ్ అండి. అంటే ఫార్మాటింగ్ టైప్ అంటే ఫంట్ అనమాట. చాలా ఫండ్స్ ఉంటాయి కదా మనకు, బోల్డ్ అని ఇలా. అంటే మీకు ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే $400 అనమాట, $4.5 అంటే. ఇంతేకాదు అదర్ కంట్రీస్ లాంగ్వేజెస్ వస్తే మీకు ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుందండి. అదర్ కంట్రీస్ అంటే మీకు $8 పర్ పేజ్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీరు వితౌట్ ఫార్మాటింగ్ ద్వారా టైప్ చేస్తే కనుక $3.5 అండి. అంటే ఇండియన్ రూపీస్లో $300 అనమాట. సేమ్ ఇంతే అదర్ కంట్రీస్ లాంగ్వేజెస్ వస్తే మాత్రం $7 పర్ పేజ్ అండి. ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే $570. సో ఇప్పుడు స్పెసిఫిక్గా చూసుకున్నట్లయితే పర్ పేజ్కి 250 వర్డ్స్ టైప్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మీరు 7 టైప్స్ ఆఫ్ వర్క్స్ చేసుకోవచ్చు అనమాట. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఆడియో లేదా వీడియోని కేర్ఫుల్గా విని టెక్స్ట్ ఫార్మాట్లో టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు వీటిల్లో ఒకటే వర్క్ చేయాలని లేదండి, మీకు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఫ్రీ టైం ఉంటుంది అంటే మీరు ఫుల్ టైమ్గా వర్క్ చేసుకోవచ్చు. ట్రాన్స్క్రిప్షన్తో పాటు టైపింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఇంకా వీటిల్లో మీరు ఎన్ని రోల్స్ చేయగలిగితే అన్ని రోల్స్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి అని చెప్పాను కదా నేను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టైపింగ్ అంటే ఏం చేయాలి అంటే మీరు బ్లాగ్ రాయాలండి. బ్లాగ్ అంటే వెబ్సైట్ అనమాట. పర్ పేజ్కి మీరు 250 వర్డ్స్ టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆడియో డిస్క్రిప్షన్ అండి. ఇంకా సబ్ టైటిల్స్ అండి. సబ్ టైటిల్స్ అంటే తెలిసిందే కదా మీకు, వీడియోకి సబ్ టైటిల్స్ ఇవ్వాలి. ఇంకా క్యాప్షనింగ్ అండి. క్యాప్షనింగ్ అంటే ఏదైనా ఒక టాపిక్ ఇస్తారు మీకు, దానికి రిలేటెడ్గా మీరు క్యాప్షన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ అంటే అందరికీ తెలుసు, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయడం అండి. ఇంకా వాయిస్ ఓవర్ అంటే మీకు ఒక టాపిక్ ఇస్తారు, దానికి మీ వాయిస్ ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ మీరు వీటిల్లో ఎన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీ ఆప్షన్ అండి. ఇంకా మీకు బంపర్ బెనిఫిట్ ఏంటి అంటే మీకు తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్లో ఉందండి. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా లాంగ్వేజెస్ ఉంటాయి మీకు. నేను తెలుగు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళ కంపెనీల్లో చూడండి 28,700+ హ్యాపీ క్లయింట్స్ ఉన్నారనమాట. క్లయింట్స్ అంటే ఎవరు అనేది నేను చూపిస్తాను. నెక్స్ట్ 440+ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇంకా 100+ లాంగ్వేజెస్ ఉన్నాయి వీళ్ళ కంపెనీలో. ఇందులో మీకు తెలుగు కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇంకా చూడండి వీళ్ళ కంపెనీలో 88,000+ వర్డ్స్ టైప్డ్ ఆల్రెడీ 88,000 వర్డ్స్ టైప్ చేశారనమాట అందరూ. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు ఫాలో చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు కిందికి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇంపార్టెంట్ లింక్స్ అని కనిపిస్తాయి. ఆ లింక్స్ మీద మీకు నోటిఫికేషన్ అని ఒకటి ఉంటుంది, ఆప్షన్ అప్లై అని ఉంటుంది. మీరు నోటిఫికేషన్ కంప్లీట్గా చూడాలనుకుంటే నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఒకసారి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా ముందే మీకు, ట్రాన్స్క్రిప్షన్, టైపింగ్, ఆడియో డిస్క్రిప్షన్, వాయిస్ ఓవర్, సబ్ టైటిల్స్, క్యాప్షనింగ్, ట్రాన్స్లేషన్ అని చెప్పాను కదా. ఇన్ని వర్క్స్ చేసుకోవచ్చు మీరు. వీళ్ళ క్లయింట్స్ ఎవరు అని అంటే నాసా అని USA వీళ్ళనమాట వీళ్ళ క్లయింట్స్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకోండి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అంటే వీళ్ళకి 56,000+ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అండి కంప్లీట్ చేశారనమాట వీళ్ళు. నెక్స్ట్ ఇక్కడ 440 క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉన్నారండి వీళ్ళ దగ్గర. ఇంకా రేటింగ్స్ చూసుకున్నట్టయితే కస్టమర్ రివ్యూస్ చూడండి, 22,100+ రివ్యూస్ ఉన్నాయి వీళ్ళకు. ఇంకా సాటిస్ఫైడ్ క్లయింట్స్ చూడండి, 28,700+ ఉన్నారండి. ఇంకా అంటే సాటిస్ఫైడ్ అంటే వీళ్ళ దగ్గర వర్క్ చేసుకొని నచ్చిన వాళ్ళు అనమాట. ఇంకా చూసుకోవచ్చు మీరు, డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూడాలనుకుంటే ఇలా చూసుకోవచ్చు. అప్లికేషన్ డీటెయిల్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీకు 3 లైన్స్ అని కనిపిస్తుందండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఉంటాయి మీకు సర్వీసెస్, ఫ్రీ ట్రయల్, అబౌట్, హెల్ప్, కెరీర్, ప్లేస్ ఆర్డర్ అని. కెరీర్ మీద క్లిక్ చేయండి. కెరీర్ మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది మీకు. అప్లై నౌ అని ఉంది కదా, దాని మీద కాకుండా ఎలా చేయాలనేది నేను చూపిస్తాను చూడండి.
ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. ట్రాన్స్లేషన్ చేయాలనుకుంటున్నారా, ట్రాన్స్క్రిప్షనా, క్యాప్షనింగా, టైపింగా, సబ్ టైటిల్సా అని ఇలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. నేను ఆడియో టు టెక్స్ట్ చేయాలని చెప్పాను కదా, నేను అదే చూపిస్తాను. నేను మీకు వీటిలో ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసుకోవచ్చు. నేను ట్రాన్స్క్రిప్షన్ చేసి చూపిస్తాను. ఇట్లా వస్తుంది మీకు. వచ్చిన తర్వాత లెట్స్ కీప్ ఇన్ టచ్ అన్నది చూడండి. ఫస్ట్ నేమ్ ఇవ్వండి మీది, అప్లికేషన్ ప్రాసెస్ అండి ఇది, లాస్ట్ నేమ్ ఇవ్వండి మీది, ఇంకా ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వండి. సపోజ్ మీది నేమ్ XYZ అనుకోండి, XYZ నెంబర్స్ ఏదైనా పెట్టుకుని ఉంటారు కదా, ఐడి ఇచ్చేసి @gmail.com కూడా ఇవ్వండి. కంప్లీట్గా ఇస్తేనే మీకు కన్ఫర్మేషన్ మెయిల్ కానీ, ఇంటర్వ్యూ లెటర్ కానీ, మీకు ఆఫర్ లెటర్ కానీ మెయిల్లోనే కరెక్ట్గా వస్తుందండి. ఇంకా కంట్రీ అనేది మీరు కరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. ఇండియా అండి, ఇండియా అయితే ఇండియా, వేరే కంట్రీ అయితే వేరే కంట్రీ పెట్టుకోవచ్చు మీరు. జిప్ కోడ్ అండి, జిప్ కోడ్ అంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి. జిప్ కోడ్ అంటే మీ డిస్టిక్ యొక్క పిన్ కోడ్ ఉంటుంది కదా, అదండి. ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీది కరెక్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. సిటీ ఉంది కదా, సిటీ ఇచ్చేసుకోండి. మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్, విజయవాడ అయితే విజయవాడ, ఇలా. స్టేట్ కూడా పెట్టండి. స్టేట్ అంటే తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా, ఇలా స్టేట్స్. స్ట్రీట్ అడ్రస్ అండి, స్ట్రీట్ అడ్రస్ అనేది మీ ఫుల్ అడ్రస్ అనేది ఇవ్వండి. ఇక్కడ నేషనాలిటీ అనేది ఇచ్చేసుకోండి. మీకు ఇక్కడ స్టార్ గుర్తు ఉన్నవే ఇంపార్టెంట్ అనమాట. లాంగ్వేజ్ ఉంది కదా, ఎంటర్ యువర్ లాంగ్వేజ్ అండి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, కన్నడ అయితే కన్నడ, మలయాళం అయితే మలయాళం, ఇలా పెట్టుకోవచ్చు మీరు. రేట్ పర్ అవర్ అని ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. రేట్ పర్ అవర్, మీరు పర్ అవర్కి ఎంత రేట్ సజెస్ట్ చేస్తున్నారు, ఎంత తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇవ్వచ్చు మీరు. అంటే పర్ అవర్కి మీరు 200, 100, 300 అట్లా అనమాట. ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్ అండి. ట్రాన్స్క్రిప్షన్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూడండి, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే 1 year, 2 year, 3 years పెట్టుకోండి, లేదంటే NA అని పెట్టవచ్చు మీరు. వర్కింగ్ డేస్ చూసుకోవచ్చు మీరు. నేను ముందే చెప్పాను కదా మీకు, 7 days ఏ వీక్ చేయొచ్చు మీరు, వీక్ డేస్ చేయొచ్చు, వీకెండ్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా నేను. మీరు స్టూడెంట్స్ అయితే వీకెండ్స్ పెట్టుకోవచ్చు, హౌస్ వైఫ్ అయితే 7 days పెట్టుకోవచ్చు. ఇలా మీ ఆప్షన్ అండి అది. ఇంకా నేటివ్ లాంగ్వేజ్ అండి, మీ నేటివ్ లాంగ్వేజ్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వాలి మీరు. తెలుగు అయితే తెలుగు ఇవ్వండి, అదర్స్ అయితే అదర్స్ కూడా ఇవ్వచ్చు. కామెంట్స్ చూడండి. రైట్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీటెయిల్స్ అండి. అవసరం లేదు, మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మీరు. మీ టైప్లో మీరు రాయొచ్చు ఇక్కడ, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దీని మీద రైట్ పెట్టేసుకొని గ్రో విత్ అస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి, నేను అప్లై చేసే మీకు చూపిస్తాను. ఇలా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ ఇస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని కామెంట్స్ చేస్తారు మీరు. ఏం ప్రాబ్లం ఉండదండి, నేను అప్లై చేసే మీకు చూపిస్తాను. మీ ముందులే ఇప్పుడు ఇక్కడ గ్రో విత్ అస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ మీకు డౌట్స్ వస్తాయి మళ్ళీ చూడండి. నేషనాలిటీ దగ్గర ఇండియన్ పెట్టుకోండి. స్కైపీ ఐడి ఉంటే మీకు ఇవ్వచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. అది లాంగ్వేజ్ ఇట్లా రేట్ 200 పెట్టుకోండి. నేనైతే 200 పెట్టుకున్నాను, మీది ఎంత అయితే అంత పెట్టుకోవచ్చు మీరు. ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రో విత్ అస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇట్లా వస్తుంది, యువర్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని. నెక్స్ట్ మీరు ఇంకోటి ఏమైనా అప్లై చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ సేమ్ ఇలానే బ్యాక్ వెళ్ళి కొంచెం టైపింగ్ అని పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. చూడండి, బ్యాక్ వస్తే ఇట్లా వస్తుంది మీకు టైపింగ్, క్యాప్షనింగ్. ఇట్లా టైపింగ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా మీరు ఇంకా డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా స్ట్రీట్ అడ్రస్ సేమ్ ఉంటుంది, కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ టైపింగ్ దగ్గర ఎస్ అయినా పెట్టుకోవచ్చు. అట్లా వర్కింగ్ డేస్, రేటు, ఇట్లా టైపింగ్ విత్ ఫార్మేటింగ్ అని ఉంది. మీకు ఫార్మేటింగ్ ఇలా టైప్ చేయడం వస్తుందా రాదా అనేది పెట్టుకోండి. ఫార్మేటింగ్ అంటే ఏం లేదండి, మీరు ఫండ్స్ పెడతారనమాట అంతే. కొంచెం స్టైల్స్ ఉంటాయి కదా, ఫంట్ స్టైల్స్ అనమాట అంతే. మీరు నార్మల్గా టైప్ చేస్తారని అంటే నో పెట్టుకోండి, మీరు ఫండ్స్ పెట్టి టైప్ చేస్తారంటే ఎస్ పెట్టుకోండి. మీకు ఫంట్ పెడితే ఎట్లా అంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది, మీకు కొంచెం శాలరీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇంతే టైపింగ్కి అప్లికేషన్ ఫామ్ ఇదనమాట ఇప్పుడు నేను చూపించింది. నెక్స్ట్ మీరు క్యాప్షనింగ్కి కూడా చేసుకోవచ్చు, సబ్ టైటిల్స్కి, ట్రాన్స్లేషన్కి, ఇలా. ఇంతే అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ ఛానల్ కానీ, టెలిగ్రామ్ ఛానల్ కానీ, ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ట్రై చేస్తానండి రిప్లై ఇవ్వడానికి.
సో మీకు జాబ్ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది అని వీళ్ళు చెప్తున్నారు చూడండి. ఇక్కడ ప్రెసెంట్ అయితే వీళ్ళకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రావడం వల్ల వీళ్ళు కొంచెం టైం తీసుకుంటున్నారండి. ఇలా అని మీరు అప్లికేషన్ చేసుకోవద్దు అని చెప్పట్లేను, అప్లై చేసుకోండి. మీ అప్లికేషన్స్ వాళ్ళ దగ్గరనే ఉంటాయండి. పొజిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు, నోటిఫికేషన్స్ పంపిస్తారండి.